సో కుక్కలకు వింత వ్యాధి, ఊడిపోతున్న వెంట్రుకలు, చర్మం నుంచి చీము రక్తం, వాటి నుంచి కోతులకు సోకుతున్న రోగం, భయపడుతున్న ప్రజలు, తమకు సైతం సోకుతుందనే ఆందోళన, కోడి వ్యర్థాలు తినడమే కారణం అంటున్న డాక్టర్లు అంటూ చూస్తా ఉన్నాం. కుక్క కరిస్తే భారీ పరిహారం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే. శునకాలకు ఆహారం పెట్టే వాళ్ళు బాధ్యులే. ఏబీసీ చట్టం అమల్లో తీవ్ర నిర్లక్ష్యం. కుక్క కాటు ఘటన నివారణకు యాక్షన్ ప్లాన్ ఏది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ కుక్కల వల్ల అనేక రకాలుగా ఈ కుక్క కాట్ల వల్ల చాలా పెద్ద మంది, వేలాది మంది అమాయక ప్రజలు ఈ కుక్క కాట్ల వల్ల రోగాల బారిన పడుతూ ఉన్నారు. సో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దానిపైన సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకోమని అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే కుక్క కాటు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారమే చెల్లించాలి అని భారీ పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు చూడండి, కుక్క కాటు బాధితులకు రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలకు శునకాలకు ఆహారాన్ని పెడుతున్న వారు బాధ్యులేనని వివరించింది. కుక్కలపై ప్రేమతో ఆహారాన్ని పెట్టేవారు ఎందుకు వాటిని అలాగే వీధుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారని ప్రశ్నించింది. వారు ఆ శునకాలను తమ ఇళ్లలోకి తీసుకెళ్లాలని సూచించింది. ఏబీసీ చట్టం అమలులో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని, ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. భారీ పరిహారం ఏదైతుందో కనీసం ఇట్లనైనా ప్రభుత్వాలు మారితే ఏమో చూడాలి. సో కుక్క కాటు బాధితులకు రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఘటనలకు శునకాలకు ఆహారాన్ని పెడుతున్న వారు బాధ్యులని వివరించింది. కుక్కలపై ప్రేమతో ఆహారాన్ని పెట్టేవారు ఎందుకు వాటిని అలాగే వీధుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారని ప్రశ్నించింది. వారు ఆ శునకాలు తమ ఇళ్లలోకి తీసుకెళ్లాలని సూచించింది. ఇక ప్రభుత్వాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చిందని సుప్రీంకోర్టు తెలిపింది. భారీ పరిహారాన్ని ఫిక్స్ చేస్తాం, ప్రతి ఒక్క కుక్క కాటు ఘటన మరణాలకు తాము భారీగా పరిహారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజారియాల ధర్మాసనం స్పష్టం చేసింది. కుక్కల బెడదను నివారించడంలో విఫలమైనటువంటి సరైన ఏర్పాట్లు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇక శునకాలకు ఆహారాన్ని పెట్టేవారిని ఈ ఘటనలో బాధ్యులు చేస్తామని పేర్కొంది. మీరు ఆహారం పెట్టి వాటిని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఇష్టారీత తచ్చడానికి, వెంటబడడానికి, కరవడానికి ఎందుకు విడిచిపెడుతున్నారని మండిపడింది. కుక్కకాటు సమస్య జీవితాంతం వెంటాడుతున్న విషయాన్ని మర్చిపోవద్దని ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సీరియస్గా చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి కుక్కకాటు జరిగితే దాని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో తాము ఏబీసీ రూల్స్ను నిలుగార్చడం లేదని, కానీ సుదీర్ఘకాలంగా ఈ చట్టాన్ని ఎందుకు అలక్ష్యం చేశారని, ఎందుకు పాటించలేదనే విషయంపైనే స్పష్టత కోరుతున్నామని ధర్మాసనం వివరించింది. ఇప్పటి వరకు కుక్కల బెడద నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏమైనా ఉంటే వాటిని వివరాలు సమర్పించాలని, భవిష్యత్తులో వీటి నివారణకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉన్నదో వివరించాలని ఆదేశించింది. ప్రభుత్వాలు ఏబీసీ రూల్స్ నిర్లక్ష్యం చేయడం వల్లే సమస్య పలు రేట్లు తీవ్రమైందని తెలిపింది. సో తాము కోరుకునేది కేవలం ఏబీసీ నిబంధనల అమలు మాత్రమేనని వివరించింది. ఇక ఈ అంశంపై విచారణ వాయిదా పడుతూ పోవడాన్ని న్యాయమూర్తులు ఎత్తి చూపారు. ఈ అంశంపై కోర్టులో విచారణ బయట జరిగే సాధారణ సమస్యగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు స్పష్టమైన వివరాలు కావాలని విచారణ ముందుకు సాగాలని కోరుకున్నామని వివరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిందంటూ వచ్చే నెల ఈ నెల. సో మొత్తానికైతే కుక్క కరిస్తే భారీ జరిమానాలు విధించాలి. రాష్ట్ర ప్రభుత్వాలే భారీ జరిమానా ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మరి ఎంతవరకు దీన్ని ముందు తీసుకుపోతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.